నవంబర్ నెల మేషరాశి వారికి నవంబరు 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి కానీ లేదా మిమ్మల్ని అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది చెడ్డని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నం ఏమీ ఉండదండి. శాస్త్రము ఎంతవరకు చెబుతోందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే నిజానికి గురువు ద్వితీయంలో వక్రగతిలో ఉన్న కారణంగా జన్మల్లోనే గురువు యొక్క సంచారం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. జన్మల్లో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఆ విధంగా అక్కడ ఏమవుతుంది అంటే మనకి లగ్నంలోనే కనుక ఉన్నట్టయితే చాలా సౌకర్యాలన్నీ కోల్పోతాము. అలాగే కొంచెం ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలు కూడా రావు. మంచి ప్రవర్తన కూడా కొంచెము ఆలోచన రానప్పుడు ప్రవర్తన కూడా మ్యాక్సిమం ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆలోచనను బట్టే ప్రవర్తన కూడా అంత మంచిగా ఉండేటువంటి అవకాశం మనకి ఈ గురువు జన్మల్లో ఉన్నట్టుగా చెప్పుకుంటే ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి గురువు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శరీర ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకూలమైనటువంటి ప్రదేశంలో లేని కారణంగా. ఇకపోతే చతుర్థంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థంలో కుజుని యొక్క సంచారం మంచి శుభఫలితమునైతే ఇవ్వజాలదు. ఇక్కడ మీకు విద్య విషయంలో వెనకబడేటువంటి అవకాశము ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, ఇల్లు భూములు కొని అమ్మేటటువంటి వాళ్ళు, ఇదే వ్యాపారంగా చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు ఈ 10 రోజుల్లో. అలాగే మీకు మన ఇంటి రిపేర్లు అవి ఇవి ఏవో చేయించుకుంటారని అనుకుంటారు. అదే అమ్మకమే కాకుండా మన ఇంటికి ఏదో రిపేర్ చేయించుకోవాలి అనుకుంటారు. అది కూడా ఈ 10 రోజుల్లో కొంచెం మీకు ఏదో ఒక ఆటంకం కలగటం, తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అని, అంటే ఒక ఆర్థిక విషయం అనే కాదండి, ఆ వచ్చేటటువంటి ఆ వర్కర్స్ ఆ పనివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెము మీకు సహకరించకపోవటం, ఏదైతే మొత్తం మీద ఈ గృహానికి ఇళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అడుగు ముందుకు పడేటువంటి అవకాశం చాలా తక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఇకపోతే 6వ స్థానంలో మనకి కేతు యొక్క సంచారం నడుస్తూ ఉన్నదండి. 6వ స్థానం అంటే కన్య రాశిలో కేతు యొక్క సంచారం నడుస్తుంది. ఈ కేతు యొక్క సంచారం కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. 6వ స్థానంలో శుభ ఫలితాలే ఇస్తుంది కేతు కానీ రాహు కానీ కొన్ని గ్రహాలు 6వ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే అంటే అవి స్వభావ సిద్ధంగానే అది మంచి గ్రహాలు కావి అని మనం అనుకుంటూ ఉంటాం చూడండి. అవన్నీ కూడా 6వ స్థానంలో 8వ స్థానంలో 12 స్థానాలు, ఈ స్థానాలు అంటే నీచగతై శుభై బలయుత అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోందండి. అందుచేత చెడు గ్రహాలు మనం దుష్ట స్థానాలని ఏవైతే అనుకుంటున్నామో ఆ స్థానాలలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. పూర్తిగా అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లోనైనా మంచి జరుగుతుంది. ఇది శాస్త్రవచనం. కాబట్టి 6వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల మీకు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణం అప్పు గురించి మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పు పుడుతుంది. మీకు తప్పకుండా బ్యాంకు లోన్ కావచ్చు, ప్రైవేట్లో వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు, మీకు రుణం లభిస్తుంది. అలాగే మీరెవరికైనా ధనం ఇవ్వాల్సి ఉంటే అవి కూడా మీరు ఇచ్చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడ మనకి ఈ 6వ స్థానంలో కేతు వల్ల ఉంటాయి. అలాగే శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంచి మిత్రులుగా మారే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని మీకు మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కూడా మనకి ఈ 6వ స్థానంలో కేతు సంచారం వల్ల కలుగుతున్నదండి. ఇకపోతే 8వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం 8వ స్థానంలో అంత శుభ ఫలితములు అయితే ఇవ్వదండి. అయితే ఇక్కడ కొంచెము 8వ స్థానం అనేటటువంటిది దాన్ని ఆయుస్థానంగా రంధ్రస్థానం అని ఆయుస్థానం అని అంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కొంచెం ముందు ముఖ్యంగా ఈ రవిని గురించి చెప్పుకోవాలి అంటే ఆయన ఆరోగ్యకారకుడు, నేత్రకారకుడు, పితృకారకుడు. కాబట్టి ఈ కొంచెం కంటి చూపు ఇబ్బంది ఉన్నటువంటి వారికి మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం ఆయన ఆరోగ్యకారకుడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఇంచుమించుగా అందరికీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం
కళత్ర పీడ అంటే కొంచెం భార్య పీడ అంటే కొంచెం ఆవిడకి అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఆవిడ కొంచెం పెద్ద నోరు ఎక్కువ ఉండి మిమ్మల్ని తద్వారా మీరు బాధపడేటో కావచ్చు. అలాగే కొంచెం చెడు వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. చెడు వార్తలు అంటే మన వాళ్ళే అవకరలా, మనకు కావాల్సినటువంటి ఆత్మీయులు కావచ్చు, లేకపోతే బాగా ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికో మొత్తం మీద ఏదో ఒకటి ఒక దుర్వార్త వినేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చు ఈ 8వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల. అదేవిధంగా బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో జరుగుతుంది రవితో పాటుగానే. కానీ ఇక్కడ 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే మనకు అన్ని ఇస్తూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం రవి గురించి ఇద్దరూ కలిసి 8వ స్థానంలోనే ఉన్నారు, కానీ ఆయన యొక్క స్వభావం ఇది వేరు. ఇక్కడ బుధుని యొక్క స్వభావం వేరుగా ఉంటుంది, కానీ 8వ స్థాన ప్రభావం అయితే అదే ఉంటుంది. కానీ అక్కడ అనుకూలమైన ప్రదేశం కాబట్టి అక్కడ మనకి రవి గురించి ఏవైతే ఫలితాలు మనం చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఈ బుధుని యొక్క 8వ స్థానం చలనం వల్ల మనకి ఈ విధమైన ఫలితాలన్నీ భిన్నమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి రవి కంటే. రవి ఏవైతే ఇస్తున్నాడో ఇద్దరు ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా. అలాగే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానం అంటే ఇక్కడ ద్వితీయ సప్తమాధిపత్యం వచ్చినటువంటి ఆ శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం అనేటటువంటిది మనకి చాలా మంచి పరిణామంగా చెప్పుకోవాలి. ద్వితీయ స్థానాధిపతి 9లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా కొంచెం మనకి అధిగమించేటటువంటి పరిస్థితులు శుక్రుడు కనిపిస్తూ ఉంటాడు. అలాగే భార్య భర్తల మధ్యన అన్యోన్యత పెరగటము, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ విషయంలో కూడా శుక్రుడు మనకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. వ్యాపారం అలా ముందుకు జరగటం, మీ అందరి అభిప్రాయాలు ఒకటిగా ఏర్పడటం అనేటిది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం మనం చెప్పుకున్నాం కదండి, పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది. 16వ తారీఖు నుంచి, అదే నవంబర్ 16వ తారీఖు నుంచే ఆయన రుజుమార్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా రుజుమార్గంలోనే ఆయన యొక్క ప్రయాణం జరుగుతోంది. కాబట్టి ఆ ఏకాదశ స్థానంలో శని యొక్క ప్రభావం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. మనకి కొంచెం ఆర్థిక విషయాల్లో ముందుకు వెళ్ళగలగటం, అలాగే మన అన్నదమ్ములు మనకు సహకరించడం, అలాగే ఏదైనా వ్యవహారం చేయవలసి వస్తే ఆ వ్యవహారంలో మన యొక్క నిపుణత్వం, నైపుణ్యం ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చక్కటి ఆయుష్కారకుడు కాబట్టి ఆయుష్ పెరగటం. అంటే కొంతమందికి చివరి అంటే కొంచెం వయసు పెరిగింది, కొంచెం అటా ఇటా అన్నట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈయన ఆయుర్దాయాన్ని కూడా ప్రసాదిస్తాడు. మీరు ఈవేళ రేపు అనుకున్నది ఈవేళ కాదు రా బాబు రేపే అని చెప్తాడు మనకు ఆయన. భోజనం తట్టి ఏం పర్లేదు అనేసి ఆయన ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఈ విధమైన ఫలితాలు ఏకాదశ స్థానంలో మనకి ప్రవేశిస్తుంటాడు. ఇక వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం కొంచెం ధనాన్ని ఎక్కువ ఖర్చు కావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అది అంటే ఆ ధనం ఖర్చు కూడా ఎందుకు పనికిరానటువంటి ఖర్చు అవ్వటము అలాగే జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశీయానం గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే వారికి ఈ రాహు విదేశీయానానికి కారకత్వాల్లో ఆయనది కూడా ప్రధాన పాత్రే. కాబట్టి ఆయన విదేశీ యాత్ర కోసం ప్రయత్నం చేసేటటువంటి వాడి వీసా రావటము, పాస్పోర్ట్ రావటము, ఏదో మొత్తం మీద ఒక శుభ పరిణామం వినేటువంటి అవకాశం ఈ వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు ఉండనే ఉంటాయి. అందుచేత నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానీ బీజాక్షరాలు కానీ ఏదో ఒకటి చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం కావచ్చు, మరొకటి కావచ్చు, పెద్దలు చాలా చెప్పారు, అవన్నీ చేసుకోండి. ముఖ్యంగా కార్తీక మాసం జరుగుతోంది కాబట్టి ఆయన ఈశ్వరుడు అనేటటువంటి ఆయన ఘటన సమర్థుడు. ఈ నవగ్రహాలుని కూడా తప్పించడం ఆయనకి పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకని అంటే ఆయుర్దాయం నిర్ణయం చేసింది దేవుడు కూడా. ఆయుర్దాయం పోశాడు, ఆయనకి ఎంతకాలం వయసు అని చెప్పేసి నిర్ణయం జరిగాకే పుట్టాడు. ఎవరని మార్కండేయుడు. ఆ సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు ఈశ్వరుని పట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఆయన్నే శరణం వేయడం జరిగింది. ఆ కథలన్నీ మీకు తెలుసు. యముడు తీసుకెళ్ళడానికి వస్తే యమదూతలు వస్తే యమదూతల్ని ఆయన తిరిగి పంపించేయడం జరిగింది. మా వల్ల కాదని వాళ్ళు చెప్తే
సాక్షాత్తు యమధర్మరాజే వచ్చాడు, వచ్చినా కూడా ఆయన్ని కూడా తిరిగి వెనక పంపించేయడం జరిగింది ఈశ్వరుడు. అట్లాంటి దయామయుడు మన ఈశ్వరుడు. అందులో ఈ కార్తీక మాసం అనేటటువంటిది ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి ఈశ్వరాభిషేకం కూడా చేసుకున్నట్టయితే ఈ నెలలో కార్తీక మాసంలో చేసుకునేటటువంటి ఆ ఈశ్వరాభిషేకం మిమ్మల్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ నవగ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మంచి గ్రహాలు మీకు శుభాన్ని కలిగించేటువంటి గ్రహాల యొక్క మంచి ప్రభావం మరింత ఎక్కువగా చేస్తుంది, ద్విగుణీకృతం చేస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ వస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసం కాబట్టి నవగ్రహాలతో పాటుగా చక్కగా ఈశ్వరుడి అభిషేకం కూడా తప్పకుండా చేసుకోండి. ఇది నా యొక్క సూచన. శుభం భూయాత్.